అంగీకరించి దాని చిత్తాన్ని అంగీకరించి భూమి మీదకి రాకపోయినట్లయితే నువ్వు రక్షించబడేటువంటి వాడువా? నువ్వు రక్షించబడేటువంటి వాడువా? కాదు. ఆయన దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సిస్టమ్ని నెరవేర్చడానికి తన్ను తాను తగ్గించుకొని ఈరోజు వచ్చాడు. ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని, ఆ దేవుడు చేసినటువంటి ప్లాన్ని ఆయన నెరవేర్చడానికి తగ్గించుకొని వచ్చినటువంటి విధానం. ఆయన విధేయత వలన ఈరోజు మనమందరము కూడా నీతిమంతులుగా చేయబడుదురు అనేటువంటి దాన్ని, మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటగా నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరితముగా విస్తరించును అన్నాడు. ఎస్, దేవుడు ఎంత మన తల్లిదండ్రులైనటువంటి మనం కూడా ఎవరు బలహీనులుగా ఉంటారో బిడ్డలపైన ఎక్కువగా ప్రేమ చూపిస్తామా, లేకపోతే బాగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి బిడ్డలపైన ఎక్కువగా ప్రేమ చూపిస్తామా? బలహీనమైనటువంటి బిడ్డ పట్ల ఎక్కువగా ప్రేమ కనపరుస్తాము. సేమ్ టు సేమ్ ఎక్కడ పాపం అధికమైనటువంటి రీతిలో ఉందో దేవుని కృప ఏమవుతుంది? ఎక్కువగా చూపించడానికే ఈ రోజుల్లో కృపాకారములు యేసుక్రీస్తు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన కొరకు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన్ని మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎక్కడ ఎక్కువగా పాపం ఉందో అక్కడ ఎక్కువగా కృప అంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం గమనించినాం. కాబట్టి ఆయన విధేయుడు కాకపోయినట్లయితే, ఆయన పరలోక రాజ్యంలో విధేయుడుగా, తండ్రికి విధేయుడుగా వచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షించబడి ఈ భూమి మీద మనము బిడ్డలు అయ్యో అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. ఇది తల్లిదండ్రుల విషయంలో, ఆయన పరలోక రాజ్యంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో అన్ని విషయాల్లో విధేయుడిగా ఆయన జీవించాడు. ఈరోజు పిల్లలారా, తల్లిదండ్రుల విషయంలో మీ యొక్క వైఖరి ఏంటి, మీ యొక్క పద్ధతి ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు, వాక్యంలో ఏం నేర్చుకున్నారు, ఏం శిక్షణ పొందారు? తల్లిదండ్రులకు ఒకవేళ నువ్వు విరుద్ధంగా నడిచినట్లయితే పరలోకం ముందు ఉన్నటువంటి దేవునికి విరుద్ధంగా నడుస్తారు. మీరు మీ భౌతికమైనటువంటి తల్లిదండ్రులు మీరు సన్మానించలేకపోయినట్లయితే పరలోకం ముందు ఉన్నటువంటి మీ తండ్రికి మీరు ఏం చేస్తారంటే సన్మానించలేకపోతారు. ఆ విషయాన్ని ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 4వ వచనం, తండ్రులకి తెలియజేసిన తల్లిదండ్రులకి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపుగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని మాట్లాడు. సింపుల్గా ఒక సెంటెన్స్లో ముగించేశాడు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, అంటే రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలు తెలుసు. ఒక కుటుంబం పరిపాలన చేయాలా, ఒక బిడ్డల్ని ఎలాగ పెంచాలా, ఏ క్రమపద్ధతిలో పెంచాలనేటువంటిది తల్లిదండ్రులకే అన్ని విషయాల జ్ఞానం ఉంది. కాబట్టి సింపుల్గా ఒక సెంటెన్స్లు మించాడు. వేరే వాక్యాలకి మనం ఎదుర్కొని వెళ్ళినట్లయితే వాళ్ళు బిడ్డల విషయంలో ఎంత అక్కర చూపిస్తారనేటువంటిది ప్రాక్టికల్గా మనము మీ బిడ్డలైనటువంటి మీరు ప్రాక్టికల్గా తల్లిదండ్రులు చేసేటువంటి దాన్ని మీరు కల్లారా చూస్తున్నారు కదా. ప్రాక్టికల్గా ఏమి రహస్యంగా ఏమి లేదు కదా మేము చేసేటువంటిది. ప్రాక్టికల్గా మీకు ఏమేమి చేస్తున్నాం అది ప్రాక్టికల్గా మీకు తెలుసు కదా. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కూడా కోపం రేపుక 9611 ఓకే, కోపం రేపుక అనేటువంటి దాన్ని ఎక్కువగా పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ఎక్కువగా కోపడ్డారు, ఎక్కువగా ప్రేమిస్తారు. కోపం రేపకుండా వాళ్ళని దేవుని యొక్క బోధలో శిక్షలో వారిని పెంచడానికి క్రైస్తవ కుటుంబం ముందుగా ఎప్పుడైనా ముందు ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంచాలి. రెండు చూసాం, వ్యక్తిగతమైనటువంటిది, అలాగే కుటుంబపరమైనటువంటి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ, తర్వాత నాయకుల యొక్క క్రమశిక్షణ. మనము తిమోతి 3వ అధ్యాయంలో మనం చదువుతాము, సంఘపద్ధులకి అర్హతల గురించి చదువుతాము. అది సంఘానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ. సంఘానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ మనం ఆలోచన చేసినట్లయితే మనము చేయవలసినటువంటిది, మనము అనుకున్నటువంటిది, సంఘం అనుకున్నటువంటి కార్యక్రమాలని చేయడానికి ముందుకెళ్ళాలి.
సంఘం కంటూ కొన్ని నియమాలు క్రమపద్ధతులు దేవుడు దయచేశాడు. సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానాన్ని వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంఘం ద్వారా ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎక్కడుంది అది? నానా విధమైనటువంటి జ్ఞానం సంఘం ద్వారా వెళ్ళాలన్నటువంటిది. మూడవ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం. ఎవరి ద్వారా చేశాడు? క్రీస్తు లేకోకుండా ఏది చేయలేదు తండ్రి. దేవుడు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఎప్పుడు తెలియబడను ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించిన పౌలు మాట్లాడుతూ, ఈ కృప అంటే ఏది? ఏ కృపను గురించి? యేసుక్రీస్తు యొక్క సువార్త కృపను గురించి మాట్లాడుతున్నాడు. అన్ని జనులకు దాన్ని తెలియజేయడానికి నాకు ఇచ్చాడు ఆ కృప, ఆ బాధ్యత అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తాడు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినట్లయితే సంఘం ద్వారా ముఖ్యంగా సంఘం చేసేటువంటి ఒక కార్యము అంటే సంఘం చేసేటువంటి ఒక క్రమపద్ధతిలో ఒక పని ఏంటంటే సువార్త ప్రకటించడానికి చాలా ముందుగా ఉండాలి సంఘము. దానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడానికి ముందుగా ఉండాలి. ఇక్కడ సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము, అది సువార్త జ్ఞానము కావచ్చు, లేకపోతే ఈ సంఘము నుండి అనేకమైనటువంటి వారికి ధన సహాయం అంటే అవసరంలో ఉన్నటువంటి వారికి ధన సహాయం కావచ్చు, లేకపోతే సువార్థకులకి సహాయం కావచ్చు. ఇది సంఘం ద్వారా చేసేటువంటి క్రమబద్ధీకరమైనటువంటి ఆలోచన. క్రమాన్ని వదిలి చేసేటువంటిది కాదు. క్రమబద్ధీకరణలో దేవుడు చెప్పినటువంటి ఈ క్రమశిక్షణలో సంఘం ఏం చేయాలంటే ఈ కార్యక్రమాలు చేయడానికి పూనుకోవాలి. కాబట్టి ఈ సంఘం ద్వారా అమృతల్లి సంఘం ద్వారా క్రీస్తు సంఘం ద్వారా తమ యొక్క జ్ఞానాన్ని లేకపోతే తాము చేయవలసినటువంటి సత్క్రియలు అనేటువంటి దాన్ని కూడా అనేకమైనటువంటి సంఘాలకు వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అని ఈ సంఘమే కాదు, అనేకమైనటువంటి సంఘాల్లో కూడా ఆ సంఘము నుండి ఎంతవరకు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుని క్రమశిక్షణ అందరికీ అంటే ఇట్లా వ్యక్తిగతమైనటువంటి వారికి, తల్లిదండ్రులకి, అలాగే యవనస్తులకి, అలాగే సంఘానికి, అలాగే మొత్తానికి దేవునికి క్రమశిక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దేవుని యొక్క క్రమశిక్షణ అనేటువంటి దాంట్లో మనము త్రోసివేసినట్లయితే మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి కృత నిబంధన అనేటువంటి ఒక చట్టాన్ని మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తధారల్లో ప్రోక్షించి ఇచ్చినటువంటి చట్టంలో మనం ఉన్నాము. ఆ యొక్క క్రమంలో మనం ఉండాలి, ఆ యొక్క క్రమశిక్షణలో మనం ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడ చాలా విషయాలు తెలియజేశాడు ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో. అంటే ఒక క్రైస్తవుడు ఎలాగుండాలి, ఒక కుటుంబం ఎలాగుండాలి, అంటే సంఘము ఎలాగుండాలి, సంఘ నాయకులు ఎలాగుండాలి, మొత్తానికి అందరూ కూడా ఎలాగుండాలి అనేటువంటి దాన్ని మనకి దేవుడు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించి ముందుకెళ్ళాలని. వాక్యమే కదా మనకి క్రమము, వాక్యమే కదా మనకి పద్ధతి, వాక్యం అనేటువంటి దాంట్లోనే కదా మనం వెళ్ళాలి. ఆ వాక్యము అనేటువంటిది మనకి ఒక దారి లాంటిది, ఒక దీపము లాంటిది. కాబట్టి అది మనకి ఎలాగ నడవాలో అనేటువంటి దాన్ని మనకి
చూపిస్తుంది వాక్యం అనేటువంటిది. ఈ వాక్యాన్ని మనం త్రోసివేసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము త్రోసివేస్తున్నాము. ఈ వాక్యాన్ని మనం త్రోసివేయకుండా వాక్యాన్ని హత్తుకున్నామంటే క్రీస్తుని హత్తుకున్నాము. క్రీస్తు ఎలాగైతే తండ్రైనటువంటి దేవుని హత్తుకొని తండ్రైనటువంటి దేవుడు చెప్పినటువంటి ఆ క్రమములో ఆయన చేసి ముగించి ఉన్నాడో, ఈరోజు క్రీస్తుని హత్తుకున్నటువంటి మనము ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ యొక్క ఆయన ఇచ్చి పంపించినటువంటి క్రమశిష్యుల్లో ఆయన చేసి ముగించి వెళ్ళి ఉన్నాడో, ఈరోజు క్రీస్తును హత్తుకున్నటువంటి మనం కూడా వాక్యానుసారమైనటువంటి దాంట్లో వాక్యాన్ని త్రోసివేయకోకుండా, వాక్యాన్ని మనము పక్కన పెట్టుకోకుండా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే విషయంలో అది సంఘము కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఎవరికైనా సరే ఎలాగుంటుంది? అది సంతోషంగా ఆనందంగా ఉంటుందా? లేదు. ఒక క్రమబద్ధంగా దేవుడిచ్చినటువంటి క్రమశిక్షణలో మనం వెళ్ళేటప్పుడు అది కష్టం ఉంటుంది, ఇరుకుంటుంది, ఇబ్బంది ఉంటుంది, అనేక మందికి ఒక నొప్పి ఉంటుంది. అయితే దేవుడు తన యొక్క క్రమశిక్షణని ఒక వ్యక్తిని బట్టి దాన్ని మార్చడానికి వీల్లేదు, ఒక కుటుంబాన్ని బట్టి దాన్ని మార్చడానికి వీల్లేదు, ఒక సంఘాన్ని బట్టి మార్చడానికి వీల్లేదు. దేవుడు ఒక నూతన నిబంధన చట్టాన్ని ఇచ్చినప్పుడు, ఆ శిక్షను మనకి ఇచ్చినప్పుడు, మనము దాంట్లో ఏ విషయంలో ఏది వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలంటే ముందుకెళ్ళిపోవాలా. ఒకవేళ ఈరోజు దేవుని యొక్క మాటను ధిక్కరించినందుకే కదా మనం అందరం కూడా ఎంత సఫర్ అవుతున్నాము. ఆదామవులు దేవుడిచ్చినటువంటి ఒక క్రమ పద్ధతిని ధిక్కరించినందుకే కదా ఈరోజు మనం అందరం కూడా పాపం అనేటువంటి దాంట్లో సతమతం అవుతున్నాము. అందుకే కదా సతమతం అవుతున్నది. ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని ధిక్కరించినట్లయితే మన పరిస్థితి ఏంటి? క్రీస్తుని ధిక్కరిస్తున్నాము. ఎప్పుడైతే వాక్యాన్ని ధిక్కరిస్తున్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని చులకనగా చేస్తున్నామో, ఎప్పుడైతే వాక్య క్రమబద్ధతను మనం త్రోసివేస్తున్నామో, దేవుడు వాక్యమైనటువంటి యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నామంటే తిరస్కరిస్తున్నాము, విసర్జిస్తున్నాము. నువ్వు వాక్యాన్ని విసర్జించినట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సాధ్యమదే. అది నీకు దారి కదా, అది నీకు వెలుగు కదా, అది ఆ మార్గానికి చేరేటువంటి ఒక మార్గం కదా అది వాక్యం అనేటువంటిది. మన జీవితాన్ని కడిగేటువంటిది కదా, మన జీవితానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసేటువంటిది కదా వాక్యము. వాక్యాన్నే త్రోసివేసినట్లయితే, నువ్వు వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడిచినట్లయితే నువ్వు ఎలాగ వెళ్ళగలవు? అది ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేయవలసినటువంటిది. ఎందుకంటే చాలా మంది వాక్యాన్ని వదిలి బయటికి రారు. ఏదన్నా జరిగిని అదే జరగాలి. వాక్యాన్ని ఇప్పుడు చాలా మంది నేను భౌతికమైనటువంటి విషయాల్లో త్యాగం చేసినటువంటి కొంతమంది మనకు కనపడతారు. వాళ్ళ లైఫ్నే త్యాగం చేసింటారు. వాళ్ళ యొక్క లైఫ్ని త్యాగం చేసి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు కూడా చాలా మంది కనపడతారు, ఎగ్జాంపుల్గా కనపడతారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ఆశించి వాళ్ళు జీవించలేదు, పరలోక సంబంధమైనటువంటి ఆశించి అనేకమైనటువంటి కొంతమంది వ్యక్తులు తమ యొక్క బంధువుల్నే వదిలేసినటువంటి వారు కూడా కొంతమంది మనకు కనపడతారు. వాళ్ళు మనకి ఆత్మ సంబంధమైనటువంటి మనకి అంటే దేవుని బిడ్డలైనటువంటి మనకి వాళ్ళతో కలిసి జీవించడం అనేటువంటిది అది మనకి మంచిది కాదు అనేటువంటి వాళ్ళతో కూడా దూరం ఉండేటువంటి విషయాలు కూడా మనము చాలా మందితో చూస్తాము. అలాగే సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిని కూడా మనము చూస్తాము. ఇది దేవునికి సంబంధించినది. దాంట్లో నేను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నట్లయితే, నేను అనేటువంటి వ్యక్తి నేను కాకుండా ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎవరు ఉండాలంటే క్రీస్తు మొట్టమొదటిగా మన లైఫ్లో ఉండాలి. ప్రతి విషయంలో ఆయన లేకోకుండా అన్నీ కూడా సున్నానే. క్రీస్తు లేకోకుండా అన్నీ మన జీవితంలో క్రీస్తు లేకోకుండా మనకి ఆత్మ విషయంలో సున్నా, మనకి పరలోక రాజ్యం మనకి చేరదు. కాబట్టి
దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడ అంటాడు. ఆ దేవుడు మనకి ఎలాగ శిక్షణ ఇస్తున్నాడు అనేటువంటి దాన్ని ఒకసారి మనకి సామెతల గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అందరినీ దృష్టించి దేవుడు మాట్లాడేటువంటి విషయం అంటే మనల్ని కావచ్చు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు వారిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడేటువంటి సందర్భం. 11వ వచనంలో మనం గమనించినట్లయితే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఏం కలుగుతుంది? తృణీకరించుకోకుంటే, విసుక్కోకుంటే ఏం కలుగుతుంది? దాంట్లో ఏదో మేలుంది. మేలు లేకోకుండా ఏది మనకి దేవుడు చేయడు అంటున్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును అన్నాడు. ఎవరిని గద్దిస్తాడట? మనల్ని కాకోకుండా పక్షుల్ని, ప్రాణుల్ని, వేటిని గద్దిస్తాడా దేవుడు? తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయబడినటువంటి మనుషుల్ని గద్దిస్తున్నాడు. మనుషుల్ని హెచ్చరిస్తున్నాడు. మనుషులకి శిక్షణ చేస్తున్నాడు తప్ప ఈ భూమిలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులకి, ప్రాణులకి అవి చేయలేదే దేవుడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే శిక్షణ చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అన్నాడు. జ్ఞానాన్ని సంపాదించు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచించాయి, ఏం గద్దిస్తున్నాడో ఆలోచించాయి, ఏమి శిక్షణ నీకు ఇస్తున్నాడో ఆలోచించాయి. నీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి బోధనను ఏం చేయాలంటే అంగీకరించు, విను, జాగ్రత్తగా విను నీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నాడు. అంతకంటే గొప్ప తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని హెచ్చరించేటప్పుడు, మన శిక్షణ చేసేటప్పుడు, మనల్ని గద్దించేటప్పుడు ఏం చేయకూడదు అంటే విసుగకూడదు. మనం తల్లిదండ్రులు బిడ్డలు విసుగుతారు కదా, ప్రాక్టికల్గా చూస్తాం, విసుగుతారు. చెప్పే మాటను ఆలకించు, ఎందుకు చెప్తున్నారో. విసిగితే నీకు నష్టం, తృణీకరిస్తే నీకు నష్టం. ఈరోజు దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆయన మన దైవ 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కారణమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశమున కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, గద్దించుటకును, నియతందు శిక్షణ చేయటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇవన్నీ మనకి హెచ్చరిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి గద్దిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి బుద్ధి చెప్తున్నాయంటే దేవుడు ఇచ్చినటువంటి లేఖనాలు కదా. ఆయన గ్రంథ రూపంలో మనకి ఇచ్చాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు. ఈ గద్దింపునకు విసిగినట్లయితే, దీన్ని తృణీకరించినట్లయితే ప్రమాదం ఉంది. ఏం మేలు? ఏ విషయంలో గద్దిస్తున్నాడో జాగ్రత్త, ఏ విషయాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాడో చాలా జాగ్రత్త, ఏ విషయాన్ని బట్టి నీకు ఈ లేఖనాలు లేకపోతే తన మాటను సెలవిస్తున్నాడో చాలా జాగ్రత్తగా చెవి ద్వారా మనము వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషముగా కనబడదు. క్రమం చెప్పేటప్పుడు, శిక్షించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు, గర్జించేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఒకతర ఇరిటేట్గా ఉంటుంది. ఒకతర ఇష్టపడము, మనం సంతోషపడము. అదే ఇక్కడ 12వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఎలాగ సంతోషముగా కనబడదు. సమస్త శిక్షయు అంటే శిక్షించేటప్పుడు, శిక్షణ చేసేటప్పుడు, స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి ఇరిటేట్ వాళ్ళకి. బట్ వాళ్ళ యొక్క భవిష్యత్తును బట్టి కదా మనం స్కూల్కి పంపిస్తున్నాం.
వాళ్ళకి ఇరిటేట్గా ఉంటుంది, పిల్లలకేమో తెలియదు. కాబట్టి ఈరోజు యవనస్తులైనటువంటి వారికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి బోధ, వాక్యం ఇచ్చేటువంటి బోధ, బోధకులకే వాక్యం ఇచ్చేటువంటి బోధ ఎలాగుంటుందంటే విసుగేటువంటి రీతిగా ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, సంతోషకరంగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, దేని యందు? ఈ విషయాలు హెచ్చరించే విషయంలో, శిక్షించే విషయంలో అభ్యాసము కలిగినటువంటి వారికి అది అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును అన్నాడు. ఆఖరికి తెలుస్తారు. ఆ శిక్షలో మనము భరించుకొని దాన్ని వినుకొని, దాన్ని పొందుకొని, దాన్ని అంగీకరించి, మనం ఎగ్జామ్లో ఎంత ఇదైనా కూడా మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మనం పడినటువంటి ప్రయాస అంతా కూడా ఏం చేస్తుంది? ఒక సంతోషకరమైనటువంటి లైఫ్కి తీసుకొని వెళ్తుంది, ఒక ఉల్లాసకరమైనటువంటి లైఫ్కి తీసుకొని వెళ్తుంది. నువ్వు 1వ తరగతి నుండి 14-15 సంవత్సరాలు చదివింటావు, అది నీకు కష్టంగా అనిపించుంటుంది. అయితే నువ్వు ఒక మంచి ఉద్యోగంలో మంచి సీట్లో కూకున్నప్పుడు నువ్వు పడినటువంటి శ్రమలు ఏమవుతాయంటే నీకు ఎదురుకి రావు. నువ్వు ఉన్నటువంటి పొజిషన్ అనేటువంటిది నీకే సంతోషకరమైనటువంటి. దేవుడిచ్చేటువంటి క్రమశిక్షణ కూడా అలాగే ఉంటుంది, దేవుడిచ్చేటువంటి శిక్ష కూడా అలాగే ఉంటుంది. దుఃఖకరంగా మనం కనపడవచ్చు, అయ్యో విసిగేకరంగా కనపడవచ్చు. అయితే దాంట్లో అభ్యాసం కలిగినటువంటి, అది కష్టమా, అది ఇరుకలా, ఇబ్బందులు ఏది ఉన్నా కూడా దాంట్లో నేను ఏం చేయాలంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని నేను నెరవేర్చాలి, అలాగే చేయాలనేటువంటి వారికి కలిగేటువంటి సంతోషము, ఆనందము అంత ఇంత కాదు అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేశారు. అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడిలిన చేతులను, సడిలిన మోకాళ్ళను బలపరచుడి అన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు మన ఎడల ఆయన ప్రేమ ఎంతగానో ఉంది కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, క్రమశిక్షణలో ఉండాలనేటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథం అంతా క్రమశిక్షణే కదా. ఫుల్ 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం కూడా మనకి ఒక క్రమశిక్షణ కదా. మనము దేవుని యొక్క అడుగుచాడలో నడవాలని, యేసుక్రీస్తు యొక్క అడుగుచాడలో మనం నడవాలని. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు గారా మనకి మాదిరి ఎలా వచ్చిపోయాడు? లగ్జరీ, అంటే ఆయన రాజు కుటుంబంలో పుట్టి రాజుగా ఉండి అన్ని రాజులు అంటే రాజులు అనుభవించేటువంటి దాన్ని అన్నిటిని అనుభవించి మనకి మీరు కష్టపడినా కూడా సుఖంగా ఉండండి అని మాదిరి ఉంచిపోయాడు. ఎలా ఉంచిపోయాడు? పేతృపత్రికలు అంటాడు ఆయన. 1వ పేతృపత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో కూడా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడా, హింసపడ్డాడా, శ్రమ పడ్డాడా? ఎస్. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుడి చాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. బాధపడ్డాడు, కష్టపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అది మనము యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్తల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకి తెలుస్తుంది ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడో. మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తాడు. ఇక్కడ మనల్ని ఒక బిడ్డకి చెప్పేటువంటి రీతిలో, ఒక బిడ్డని మనం ఎలాగైతే ఒక క్రమశిక్షణలో మనం పెంచాలనేటువంటి ఉద్దేశంలో మనం బిడ్డలకి తెలియజేయాలి. అదే రీతిగా దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఒక కుమారునికి చెప్పినట్లు మనకి చెప్పుతున్నాడు. ఇంకా చాలా సామెతల గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి. నీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలను నువ్వు త్రోసివేయద్దు, వినుము, జాగ్రత్తగా ఆలోచించుము అనేటువంటి చాలా విషయాలు అక్కడ సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. త్రోసివేయకము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. త్రోసివేయకము అంటే చెప్పేటువంటి మాటల్ని త్రోసివేయద్దు, విను, గ్రహించు, ఆలోచించేయి. అది నీ జీవితానికి మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనకి ఇచ్చినటువంటి లేఖనాలన్నీ కూడా ఉపయోగకరమైనటువంటిది, నిత్య జీవానికి తీసుకొని పోయేటువంటిది. కాబట్టి మనము వ్యక్తిగతమైనటువంటి
క్రమశిక్షణలో మనం పెరగాలి. అలాగే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి క్రమశిక్షణలో మనం పెరగాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో క్రమశిక్షణ బాధ్యత ఏంటో ఆ విషయంలో తల్లిదండ్రులు ఉండాలి. సంఘపరంగా మనకిచ్చినటువంటి బాధ్యతలు ఏంటో, క్రమశిక్షణ ఏంటో ఆ క్రమశిక్షణలో సంఘం కూడా మనం పాటించాలి. అలాగే దేవుడు ఒక 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 కుమారునికి సంఘాన్ని ఒక కుమారుడుగా, ఇప్పుడు ఇశ్రాయేలు జనాల్ని ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. అంతమంది జనాల్ని ఇశ్రాయేలు వినుము అన్నాడు. ఆలోచన చేశారా? అంటే ఒక వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. ఒక పేరును పెట్టి ఇశ్రాయేలు వినుము అంటే అక్కడ ఉన్నటువంటి సకల జనాలతో మాట్లాడుతున్నాడు. అక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక మనిషితో మాట్లాడినట్లు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అది సాధ్యమే? అది సాధ్యమే. దేవునికి అది సాధ్యమే. అందరికీ అని అర్థం. అది ఒకరికి అని కాదు, మోషేకి అని కాదు, నాయకుడికి మాత్రమే అనేది కాదు. ఒక సంఘానికి, ఇప్పుడు సంఘం అంటే సంఘానికి బోధిస్తున్నానంటే మీరందరూ కదా సంఘము, ఇంక్లూడింగ్ అందరికీ కదా ఇప్పుడు చెప్పబడినటువంటి బోధ. క్రమశిక్షణ అనేటువంటిది మనకందరికీ కదా. కాబట్టి ఇక్కడ ఈ దేవుడు ఒక కుమారునికి చెప్పినట్లు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి మనం ఒక్కరు కూడా అందరూ అంతటా మారుమనసు పొందాలి. అందరూ అంతటా మారుమనసు పొంది రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దీర్ఘశాంతంతో మనల్ని ఉన్నాడు. మనము ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము ఒక విషయాన్ని తీసుకుందాం. అంటే హతసాక్షులైనటువంటి వారు అంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము హతసాక్షులై చంపబడినటువంటి వారు, క్రీస్తు బలిపీఠం మీద కిందకు ఉన్నటువంటి వాళ్ళు దేవుని చూడాలని, దేవుని 6వ అధ్యాయం 10వ వచనంలో 9వ వచనం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు ఎవరు? హతసాక్షులైనటువంటి వారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము ప్రతి వానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో కూడా చెప్పబడను. వారు అంటున్నారు, భూలోకానికి తీర్పు తీర్చు, ఎందుకంటే దేవుడిని మనం చూడాలనేటువంటి దృక్పథంతో, అంటే దేవుడు దీర్ఘశాంతంతో. ఎందుకంటే ఇంకా అనేక మంది క్రీస్తు నిమిత్తము సహదాసులు హతసాక్షులు కావాలి. ఇంకా ఈ హతసాక్షులు కావాలనేటువంటి దాంట్లో అనేక మంది రక్షణ అనేటువంటిది అడిగి ఉన్నది. అనేక మంది దేవుని అంటే క్రీస్తు నిమిత్తం చనిపోయేటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు అనేటువంటిది. అంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము త్యాగపూరితమైనటువంటి ఒక జీవితాన్ని జీవించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు హతసాక్షులు కావాలి. దేవుని యొక్క మర్మమైనటువంటి దాన్ని మనము గ్రహించడానికి సాధ్యమవుతుంది. ఆ లెక్క పూర్తి అవ్వాలి అంటున్నారు. అయితే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అలాంటి బోధకులు ఎవరున్నారు? త్యాగపూరితమైనటువంటి బోధకులు ఎవరున్నారు? త్యాగపూరితమైనటువంటి స్వార్థికులు ఎవరున్నారు? అలాగే హతసాక్షులు, క్రీస్తు నిమిత్తం హతసాక్షులుగా అయ్యేటువంటి క్రైస్తవులు ఎవరున్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కాలము భ్రష్టపట్టిపోయినటువంటిది, ఈ 2025 భ్రష్టపడినటువంటిది. ఇది ఒక క్రీస్తు విరోధానికి సంబంధించినటువంటి సమయం అనొచ్చు. ఏంటంటే క్రీస్తు విరోధులు బయలుదేరారు. రెండవ శతాబ్దంలో క్రీస్తునికి విరోధిగా బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధన పాత్రలు కాదు, ఆయనలో దైవత్వం లేదనేటువంటి వారు 2వ శతాబ్దంలోనే బయలుదేరినటువంటి వారు. ఇప్పుడుది కాదు ఇది.
ఇప్పుడు కాలంలో తర్వాత కాలంలో 325లో అది దాన్ని ఖండించారు, అనేక మార్లు దాన్ని ఖండించారు, అనేకమైనటువంటి సభలు పెట్టి ఖండించి యేసుక్రీస్తు దైవత్వంలో ఒక వ్యక్తి, అంటే దేవుడు తండ్రితో సమానుడు అనేటువంటి దాన్ని డిక్లేర్ చేశారు. అంటే పులిపిండి కొంతైనా ముద్దంతటిని పులిపిస్తుంది అన్నట్లుగా ఈ పులిపిండి ఎక్కడో పనిచేస్తుంది. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రంలో తెలుగు సంబంధించినటువంటి సంఘాల్లో చాలా పులిపిండి చాలా ప్రజ్వలంగా పనిచేస్తుంది. ఇది కొత్తదేం కాదు, పాతదే. అయితే వారి యొక్క ఆలోచన కొద్ది కాలం వరకే నడుస్తుంది, తర్వాత అది కప్పెట్టబడతారు. కాబట్టి దేవుని క్రమశిక్షణ అంటేనే చాలా మందికి ఇష్టం కాదు, పద్ధతి అంటేనే చాలా మందికి ఇష్టం కాదు. అయితే ఈ పద్ధతిలో ఈ క్రమశిక్షణలో మనం అందరం ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనది. ఆ క్రమశిక్షణలో ఉన్నట్లయితే ఒకానొక దినాన సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలం. ఆ జీవితాన్ని వెతకడానికే కదా, ఆ జీవితంలో వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే కదా మనం ప్రతి ఆదివారం వచ్చి మన యొక్క పరిశుద్ధతను ఈరోజు పరీక్షించుకుంటున్నాము. నేను క్రీస్తులో ఉన్నానా, నేను దేవుని కుమారున్నా కాదనేటువంటి దాని యొక్క సభలో పరీక్షించుకుని మనం ఉన్నాము. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరు కూడా నువ్వు దేవుని యొక్క క్రమశిక్షణతో వేసినట్లయితే నీకు దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని మనకి దేవుడు. కాబట్టి క్రమశిక్షణను మనం అపేక్షించాలా, తిరస్కరించకూడదు. మన దేవుడు ఇచ్చేటువంటి క్రమశిక్షణలో మనము ముందుకెళ్ళాలి. అలాగే వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఆ పాఠము నాకు కూడా మీ అందరికి కూడా. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుని వాక్యాన్ని త్రోసివేసేటువంటి వారుగా ఉండకోకుండా దేవుని బిడ్డలు దేవుని మాటను వినాలి. అన్నిలు వినడానికో మనం వినాలి కదా. మనమే వినిపోయినట్లయితే, మనమే పాటించిపోయినట్లయితే అన్యులు ఇంకెందుకు పాటిస్తారు? ఆ విషయంలో మనము మొట్టమొదటిగా మనము దేవుని వాక్యాన్ని పాటిస్తాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవునికి ఇష్టకరమైనటువంటి రీతిలో మనము ముందుకెళ్దాం. కాబట్టి ఈ వాక్యం చేత నన్ను నేను చేసుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా ప్రేమతో ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలని, దేవుడిచ్చినటువంటి పద్ధతిలో క్రమశిక్షణలో ప్రతి ఒక్కరు ఉండాలని ఆశిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.